అయోధ్య అక్షింతలతో పూజ పూర్తయిన తర్వాత ఈ చిన్న పరిహారం చేస్తే చాలు, మీకు ఎన్ని కోట్లపైన చిటికెలో మాయమవుతుంది. వద్దన్నా మీ ఇంట్లోకి డబ్బు వస్తూనే ఉంటుంది. ఖచ్చితంగా అయోధ్యలో మనకు అందజేసిన అక్షింతలతో పూజ అయిన తర్వాత ఖచ్చితంగా మరుసటి రోజు మర్చిపోకుండా ఈ చిన్న పరిహారాన్ని చేయండి. మీకు ఎన్నో కోట్ల డబ్బు కూడా పొందేటటువంటి అవకాశాలు ఉంటాయి. మరి ఈ పూజను అంటే ఈ పరిహారాన్ని ఎలా చేయాలి, అలాగే అయోధ్య రామ మందిరం పూజ ఏ విధంగా చేయాలి అనే విషయాన్ని ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. అంతకన్నా ముందు మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. మేము పెట్టే ప్రతి వీడియోస్ మీకు రీచ్ అవ్వాలంటే సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత పక్కనే ఉండే బెల్ ఐకాన్ను యాక్టివేట్ చేసుకోండి. మీరు చేసే ప్రతి ఒక్క లైక్ మా ఛానల్కు ఎంతో సపోర్ట్గా ఉంటుంది. ఇక వీడియోలోకి వెళ్తే కనుక అయోధ్యలో భవ్య రామ మందిరంలో శ్రీరాముడు బాలరాముడుగా కొలువయ్యాడు. ఈ ఆలయంలో ప్రాణప్రతిష్ఠ ఎంతో ఘనంగా జరిగింది. నిర్ణయించినటువంటి అభిజిత్ ముహూర్తంలోనే బాలరాముడు కొలువయ్యాడు. అయోధ్యలో భవ్య మందిరం ఎన్నో శతాబ్దాల కళ, మరెన్నో దశాబ్దాల పోరాటం. ఇక ఈ రోజున భవ్య రామ మందిరంలో ఆ కోదండ రాముడు కొలువు తీయడంలో రామ భక్తుల చిరకాల కోరిక నెరవేరింది. ఈ అద్భుత క్షణాల కోసం ఎంతోమంది రామ భక్తులు ఎన్నో శతాబ్దాలుగా ఎదురుచూశారు. త్రేతాయుగంలో 14 ఏళ్ల వనవాసం చేసిన రామయ్య తను పుట్టిన ఊరిలో అయోధ్యలో గురువు తీరడానికి 500 ఏళ్లు పోరాటం చేస్తే కాని ఆ కొలువు తీరలేదు. మొత్తంగా సుదీర్ఘంగా కొనసాగిన ఈ ప్రస్థానం నేటి ప్రాణప్రతిష్ఠతో ముగిసింది. ఒక రకంగా ఈ కలియుగంలో జరిగిన అతిపెద్ద మహాప్రదువుగా అభివర్ణించాలి నేడు జరిగిన అయోధ్య రామ మందిరం ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమంలో దేశంలో పలు రంగాలకు చెందిన ప్రముఖులకు రామ జన్మభూమి తీర్థయాత్ర ట్రస్టు ప్రత్యేక ఆహ్వానాలు పంపింది. ఈ ఆలయం విషయానికి వస్తే ముఖ్యంగా ప్రధాన ఆలయానికి భక్తులు చేరుకోవడానికి 32 మెట్లు ఎక్కాల్సి ఉంటుంది. అయోధ్య ప్రధాన ఆలయాన్ని సాంప్రదాయ నగర శైలిలో నిర్మించారు. 380 అడుగుల పొడవు, 250 అడుగుల వెడల్పు, 161 అడుగుల ఎత్తుతో నిర్మించడం జరిగింది. ప్రతి అంతస్తు 20 అడుగుల ఎత్తు ఉంటుంది. మొత్తం 392 స్తంభాలు, 44 గేట్లు ఉన్నాయి. ఇంతటి అపురూపమైన అయోధ్యను సందర్శించాలని ప్రతి ఒక్కరికి ఏర్పాట్లు చేయడం జరిగింది. అయితే ఈ అయోధ్య అక్షింతలతో పూజ పూర్తయిన తర్వాత మరుసటి రోజున మీరు ఈ చిన్న పరిహారం చేయండి. ఖచ్చితంగా మీ అప్పులన్నీ తీరిపోయి ఆర్థికంగా జీవితంలో సెటిల్ అయ్యే అదృష్టం చేకూరుతుంది. ముఖ్యంగా ఈ రోజున అంటే ప్రాణప్రతిష్ఠ జరిగిన మరుసటి రోజు మీ పూజా గదిలో పీఠాన్ని ఏర్పాటు చేసుకోండి. ముందుగానే అక్షింతలను వృద్ధి చేసుకోవాలి. అక్షింతలలో వృద్ధి చేసుకోవడం అంటే మనం ఇంట్లో ముందుగా కలుపుకున్న అక్షింతలకి మనకి అయోధ్య నుండి పంపినటువంటి అక్షింతలను అందులో కలిపితే వాటిని వృద్ధి చేసుకోవడం అంటారు. ఆ తరువాత పీఠాన్ని పూలదండలతో అలంకరించుకోండి. ఆ తర్వాత అక్షింతలు, పుష్పాలు, పండ్లు, ధూపం, దీపం, నైవేద్యం, తులసి దళాలు మొదటి అయిన వాటిని సమర్పించవచ్చు. ఇక రామయ్య తెలుపు, పసుపు, ఎరుపు పువ్వులతో పూజించండి. ఖచ్చితంగా మీరు దీపాన్ని కూడా వెలిగించుకోవచ్చు. ఈ విధంగా వెలిగించిన తర్వాత ఇప్పుడు ఈ ప్రాణ ప్రతిష్ఠ జరిగిన మరుసటి రోజు ఖచ్చితంగా ఈ పరిహారం మర్చిపోకుండా చేసుకోండి. ఎందుకంటే మీరు ఇప్పటికే అక్షింతలతో పూజ చేసుకున్నారు కాబట్టి మరుసటి రోజు ఈ పరిహారాన్ని చేసుకుని మీ పరిహారాన్ని రాముడు దగ్గర చేస్తే మీరు ఖచ్చితంగా అనుకున్నది సాధించవచ్చు. చాలామంది అప్పులతో బాధపడుతూ ఉంటారు. ఉద్యోగం లేక నిరుద్యోగంతో సతమతమవుతూ ఉంటారు, లేదా వ్యాపారంలో నష్టాన్ని చూస్తూ ఎంతో బాధకు గురవుతూ ఉంటారు. అలాంటి వారందరూ కూడా ఈ ప్రాణ ప్రతిష్ఠ జరిగిన రోజున మరుసటి రోజు ఈ పరిహారాన్ని చేస్తే కనుక ఖచ్చితంగా మీరు అనుకున్నది సాధించవచ్చు. పిల్లలు మీ మాట వినకుండా ఎక్కువగా మొండిగా ఉంటున్నా, లేకపోతే మీ జీవితంలో ఇప్పటివరకు నష్టాలు మాత్రమే చూస్తూ సంతోషాలు చూడలేకపోతున్నా, వీటన్నింటికీ కూడా మంచి పరిష్కారంగా పరిగణించబడుతుంది. మరి ఇప్పుడు ఈ పరిహారం ఏ విధంగా చేయాలో ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. మీరు ఈ పూజ పూర్తయిన మరుసటి రోజు అంటే అక్షంతలతో పూజ పూర్తయిన మరుసటి రోజు ఖచ్చితంగా మీరు అలాగే ఇప్పటికే వృద్ధి చేసుకుంటారు కాబట్టి అక్షంతలను మీరు ఏ సందర్భంలోనైనా వాడుకోవచ్చు. మీరు ఖచ్చితంగా ఈ అక్షంతలని పూజ రోజు కానీ లేదా పూజా కార్యక్రమంలో రోజు ఎవరైనా ఇంటికి వచ్చినప్పుడు వారిని దీవించడానికి కానీ, అంటే శుభకార్యాలు, పెళ్లిరోజు, పిల్లల పుట్టిన రోజు, నిరుద్యోగంతో బాధపడుతున్నా వారు ఉద్యోగం సంపాదించుకున్న రోజు, లేదా వ్యాపారంలో ఇలా అక్షింతలను వృద్ధి చేసుకోవచ్చు. ఇలా వృద్ధి చేసుకోవడం వలన ఈ అక్షింతలు మనతో పాటు
చాలా కాలం ఉంటాయి. అక్షింతలను విరివిగా మనతో వాడుకోవచ్చు. ఈ విధంగా తయారు చేసుకున్న అటువంటి అక్షింతలను పూర్తిగా ప్రాణప్రతిష్ఠ రోజున మీరు రాముడు దగ్గర పెట్టి అయినా ఆశీర్వాదంతో వాటిని మరింతగా అభివృద్ధి చేసుకోండి. పూజ పూర్తయిన తర్వాత మలసటి రోజు ఒక పసుపు వస్త్రాన్ని తీసుకోండి. రాముడు ముందు దీపం వెలిగించుకుని దీప నైవేద్యాలను సమర్పించిన తర్వాత ఒక పసుపు వస్త్రాన్ని భగవంతుని ముందు పరచండి. వస్త్రం అంటే మరీ పెద్దగా ఉండక్కర్లేదండి, చిన్నగా ఉంటే సరిపోతుంది. చిన్నగా ఒక మూట కట్టే విధంగా ఉంటే చాలు, మరి ఎక్కువగా కూడా అవసరం లేదు. ఇప్పుడు ఒక పసుపు వస్త్రం తీసుకున్న తర్వాత అందులో ఏవైతే అయోధ్య నుంచి తెచ్చుకున్నటువంటి అక్షింతలు ఉన్నాయో ప్రతి ఒక్కరు ఇంటికి పంచిపెట్టడం జరిగిందో అక్షింతలలో కొన్నింటిని మాత్రమే చేతిలో తీసుకుని ఖచ్చితంగా మీ సంకల్పాన్ని చెప్పుకోండి. మీరు ఏ సమస్యలతో అయితే బాధపడుతున్నారో వాటన్నింటినీ నుంచి విముక్తి పొందాలని, వాటన్నింటినీ నుంచి గత్తెక్కాలని ఆ శ్రీరామచంద్రుని సీతమ్మ మవారిని మనస్ఫూర్తిగా తలుచుకుని వీటిని పసుపు వస్త్రంలో పెట్టండి. ఫస్ట్ వస్త్రంలో పెట్టిన తర్వాత భగవంతునికి సంపూర్ణంగా దండం పెట్టుకుని తర్వాత ఆ పసుపు వస్త్రంలో ఉన్న అక్షంతలని ధూపం వేస్తూ ఉండండి. సాంబ్రాణి ధూపం వేస్తే చాలా మంచిది. ఈ విధంగా ధూపం వేసుకున్న తర్వాత మీ సంకల్పం చెప్పుకుని ఈ మూటని ఖచ్చితంగా మీరు డబ్బులు దాచుకునే బీరువాలో ఆ వస్తువులో పెట్టినట్లయితే ఖచ్చితంగా మీరు ఎంత అదృష్టాన్ని పొందుతారు. మీరు ఎక్కువగా వ్యాపారంలో అయితే డబ్బులు దాచే చోట ఈ విధంగా పసుపు వస్త్రంలో కట్టిన అక్షింతలను మూటను తినట్లయితే మీరు ఖచ్చితంగా విజయం సాధిస్తారు. ఆ తర్వాత కుదిరితే ప్రతిరోజు లేదంటే వారంలో ఒకరోజైనా దీనికి ధూపం వేస్తూ ఉండండి. ఇలా వేస్తూ ఉంటే మీ కష్టాలన్నీ తొలగిపోతాయి. మీపై ఉన్నటువంటి చెడు దృష్టి కూడా పోతుంది. మీరు డబ్బు సంపాదించడానికి మీ ఇంటి ముందు ఎన్నో అవకాశాలు ఉంటాయి. ప్రాణప్రతిష్ఠ జరిగిన మరుసటి రోజు ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ పరిహారం చేయడం అస్సలు మర్చిపోకండి. మా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదాలు.